వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించి కొన్ని శంకుస్థాపన చేసింది, కొన్ని నిర్మాణం పూర్తయి ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని ప్రైవేటైజేషన్ చేయాలని ఒక ఆలోచనలో ఉండడంతో ఇటు ప్రతిపక్షాలతో పాటు మాలమహానాడు సైతం దీన్ని వ్యతిరేకిస్తుంది. ప్రస్తుతం మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజు ఉన్నారు. ఈ కళాశాలలు ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన కొన్ని నిర్మాణం పూర్తయ్యాయి, కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే వీటిని ప్రైవేట్ పరం చేస్తే కొంచెం అభివృద్ధి చెందుతాయని కూటమి ప్రభుత్వం చెప్తుంది. ప్రైవేట్ పరం చేస్తే మీకు వచ్చే నష్టం ఏంటి? గత ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కట్టడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా పేదలకి కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ వారికి ఉపయోగపడేలా చేసి ఏ ప్రభుత్వం అయినా సరే మేము ఖచ్చితంగా దాన్ని విశ్వసిస్తాం, ఖచ్చితంగా దానికి మేము పూర్తి మద్దతు ఇస్తాం. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వం ఉందో మెడికల్ కాలేజీలు కట్టడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీలు కట్టిన ఆ కాలేజీలని మేము ప్రైవేట్ పరం చేస్తామని ఒక విషయాన్ని లేవనెత్తడం జరిగింది. మేము దాని విషయంలో మేము చెప్తున్నామంటే ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన కాలేజీలు ఏదైతే ఉన్నాయో మెడికల్ కాలేజీలు వాటిని మీరు ఇంకా అభివృద్ధి చేసి కొన్ని కాలేజీలు కట్టలేదు, వాటిని కట్టి వాటిని మెరుగుపరిచే విధంగా మీరు మెరుగుదిద్ది ప్రజలకి అందుబాటులో తెస్తే ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వానికే మంచి పేరు వస్తుంది. అంతే తప్ప ఆ ప్రభుత్వానికి ఏదో పేరు వస్తుందని మీరు క్లోజ్ చేయాలనుకుంటే ఇంకా ఆ ప్రభుత్వానికి సానుభూతి, గత ప్రభుత్వానికి సానుభూతి పెరుగుతుంది తప్ప మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మేము చెప్పేది ఏంటంటే మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా కట్టి ప్రభుత్వమే వాటిని నిర్వహిస్తే బడుగు బలహీన వర్గాల వారు కానీ పేద పిల్లలు కానీ ఖచ్చితంగా అన్ని కులాలు ఉన్న పేదలందరూ కూడా మరి మెడికల్ కాలేజీలో చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది. అంతే తప్ప మీరు ప్రైవేట్ చేయడం వల్ల ఒక సీటు కొనాలంటే ₹1,00,00,000 మించి అవుతుంది. మరి ₹1,00,00,000 భరించాలంటే బడుగు బలహీన వర్గాలు కానీ పేదలు కానీ కట్టగలుగుతారా? మేము అడుగుతున్నాం సూటిగా కూటమి ప్రభుత్వాన్ని. మీరు ఏదైతే ప్రభుత్వం కాలేజీలు కట్టిందో ఆ ప్రభుత్వం ఆ కాలేజీలని మీరు నిర్వహిస్తే మరి చాలామంది బడుగు బలహీన వర్గాలు చదువుకుంటారు, చాలామంది కూడా మంచి స్థాయిలో ఉండడానికి అవకాశం కలుగుతుంది. ఆ పేరు ఆ ప్రఖ్యాత మీ ప్రభుత్వానికి వస్తుంది. ఎందుకంటే మీరు నిర్వహించండి, వాళ్ళకన్నా మెరుగ్గా మీరు పనిచేయండి. అంతే తప్ప వాళ్ళు చేశారు మేము చేయకూడదు అనుకుంటే మాత్రం ఈ ప్రభుత్వం చెడ్డ పేరు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు వద్దు. ఖచ్చితంగా ప్రభుత్వమే నిర్వహించాలి, పేద విద్యార్థులకు చదువు అందాలి. ఖచ్చితంగా ఇది రాజ్యాంగ ఆర్టికల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు అందించగలిగితేనే, పేదలకి మీరు ఇవ్వగలిగితేనే రేపొద్దున మీ ప్రభుత్వం మంచి పేరు వస్తుంది. అంతే తప్ప అదేదో కట్టింది మనం తీసేయాలనుకుంటే మాత్రం ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలు చేయాలనుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. దీంతో పాటు ప్రతిపక్షాలతో పాటు వామపక్షాలతో పాటు మానవహారాలు కూడా రోడ్డు మీద రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రైవేట్ పరం చేసే కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం విరమించుకోవాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా మేము రోడ్డు మీద రావడానికి సిద్ధం, ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవడం సిద్ధం. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పేద విద్యార్థులు చదువును దూరం చేయాలని ఆలోచన చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు చూస్తాం, ఊరుకోము. ఖచ్చితంగా మేము ఏ పార్టీ కాదు, ఏ పార్టీకి మేము సపోర్ట్ చేయము. ఏ పార్టీ మంచి పని చేసినా ఆ ప్రభుత్వానికి మేము అనుకూలంగా ఉంటామని చెప్తున్నాం. అంటే కొన్ని రోజుల క్రితం భీమవరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మీరు కూడా పాల్గొన్నారు, అఖిలపక్షం సమావేశంలో. దానిలో ఏం చర్చించారు అసలు? వామపక్షాలు సిపిఎం పార్టీ భీమవరంలో పెట్టినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది ఏంటంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఈ పాఠశాలలో ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కొనసాగించాలి. లేకపోతే మరి సిపిఎం పార్టీతో పాటు వామపక్షాలను కూడా రోడ్డు మీద రావడం జరుగుతుంటాయి. ఎందుకంటే ఏ పార్టీ అయినా మేము చెప్పింది ఏంటంటే సిపిఎం పార్టీ కానీ అదే వామపక్షాల పార్టీ కానీ కోరుకునేది ఏంటంటే పేదలకి మంచి జరగాలని కోరుకుంటాం. ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళు జరగని పక్షంలో ఆ పార్టీ వాళ్ళు పిలుపునిస్తున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా రోడ్డు మీద రావడం సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు చెప్పేది ఏంటంటే మనం ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నా మెడికల్ కాలేజీలన్నీ కూడా ఎందుకు కొనసాగించకూడదు. ఇప్పుడు అసలు ప్రస్తుతానికి వచ్చిన సబ్జెక్ట్ ఏంటి? ఇంకా రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నింటిని కూడా పక్కన పెట్టి ఈ కాలేజీలని ఎందుకు తీసేయాలనుకుంటున్నారంటే మేము చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలేజీని మీరు కొనసాగిస్తే ఆ ప్రభుత్వానికి ఏదో మంచి పేరు వస్తుందని మీరు అనుకుంటున్నారు, కానీ అది చాలా తప్పు. మీరు దానికన్నా మెరుగ్గా పనిచేయండి, మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్రభుత్వ కళాశాలన్నింటిని కూడా ప్రైవేట్ పరం చేయొద్దు, ఒకవేళ ప్రైవేట్ పరం చేసే నిర్ణయం తీసుకుంటే మాలమహానాడు ఆధ్వర్యంలో రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడుతుందని పుష్పరాజు చెప్తున్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, దానిని పక్కకు వదిలేసి కేవలం ఈ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలని ఒక నిర్ణయం ఎందుకు వచ్చారంటూ కూడా మండిపడుతున్నారు. ఇదే నిర్ణయాన్ని కనుక వారు అమలు చేస్తే మాలమహానాడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని పుష్పరాజు అయితే ఖండిస్తున్నారు. వీడియో జలశేఖర్తో మన జాతీయ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.